Sir. Good evening. Welcome to Legal Right channel. This is I am Raja Avula, High Court Advocate. పోలీసులకు కొట్టే హక్కు ఉందా? పోలీసులు ఎవరైనా కొట్టొచ్చా? అంటే రిమాండ్లోకి తీసుకున్నటువంటి వ్యక్తులు కానీ ఖైదీలను కానీ ఎవరినైనా పోలీసులు కొట్టొచ్చా అన్న విషయానికి వస్తే పోలీసులు కొట్టడానికి హక్కు లేదు. పోలీసులు కొట్టకూడదు. పోలీసులను కొట్టమని చెప్పేసి ఎక్కడ ఏ రాజ్యాంగంలోనూ ఏ న్యాయ సూత్రాల్లోనూ ఇవ్వలేదు. పోలీసులు కస్టడీలోకి తీసుకున్న ఆ వ్యక్తిని తీసుకెళ్లి జడ్జి ముందు ప్రవేశపెట్టారు, అంతేగాని కొట్టకూడదు. తప్పు చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ దగ్గర ప్రవేశపెట్టారు. ఒకవేళ ఆ వ్యక్తిని కొట్టేసి మెజిస్ట్రేట్ దగ్గర ప్రవేశపెడితే ఆ మెజిస్ట్రేట్ అడుగుతాడు, అంటే ఆ వ్యక్తిని నిన్ను పోలీసులు కొట్టారా, లేదంటే హింసించారా, నీకు సరైనటువంటి ఫుడ్ పెట్టలేదా ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు అతను కొట్టలేదని చెప్తే ఎలాంటి యాక్షన్ ఉండదు, కొట్టారని చెప్తే కొంత యాక్షన్ అనేటటువంటిది పోలీసుల మీద జరుగుతుంది. లేదంటే ఇప్పుడు మెజిస్ట్రేట్ దగ్గరికి పెట్టినప్పుడు రిమాండ్కి పంపిస్తే రిమాండ్కి వెళ్తాడు, లేదంటే బెయిల్ ఇస్తారు, బయటకు వచ్చేస్తాడు. మెజిస్ట్రేట్ అడిగినప్పుడు కొట్టారన్న విషయం తెలిస్తే పోలీస్ యాక్ట్ 1861 ప్రకారము సెక్షన్ 29లో ఏం చెప్తుందంటే పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. వాళ్ళు డ్యూటీ చేస్తున్నప్పుడు ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకూడదు, అలా అని చెప్పేసి దురుసుగా ప్రవర్తించకూడదు. ఇలాంటివన్నీ సెక్షన్ 29లో ఉంటాయి. సెక్షన్ 29 ఆఫ్ పోలీస్ యాక్ట్ ప్రకారము ఎవరైనా పోలీసులు దురుసుగా ప్రవర్తించినా లేదంటే ఎవరైనా కొట్టినా వాళ్ళకు 3 నెలల శిక్ష కానీ లేదంటే 3 నెలల జీతం కట్ చేయడం కానీ ఫైన్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. ఒక్కోసారి 2 కూడా ఉంటాయి. ఇది పోలీసులు ఎవరి మీదనైనా మిస్బిహేవియర్ చేస్తే. అయితే ఈ మధ్య కాలంలో తెనాలిలో మనం చూసాము, తెనాలి కోర్టు కేసు, తెనాలి అరెస్ట్ కేసులో ఒక 3 వ్యక్తులను గంజాయి వాళ్ళు గంజాయి దొంగలని చెప్పేసి వాళ్ళని అమానుషంగా కొట్టడం మనం ఎక్కడ చూడని విధంగా, అంటే ఒకరు బూట్ కాల్తో తొక్కి, ఒక పోలీసు బూట్ కాల్తో తప్పి ఇంకో పోలీసు వాళ్ళ అరికాల మీద కొట్టడం అనేది జరుగుతుంది. ఇలా పోలీసులు కొట్టి వాళ్ళకు పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఇచ్చి కూడా తీసుకెళ్లారు, పెయిన్ లేకుండా చేశారని చెప్పేసి చెప్పారు. కానీ మెడికల్ కు పంపిస్తారు. ఒక్కోసారి జడ్జికి డౌట్ వస్తే మెడికల్ కు పంపించవచ్చు. మెడికల్లో కొట్టారని తెలిస్తే పోలీసుల మీద శిక్ష ఉంటుంది. ఎఫ్ఐఆర్, సపోజ్ ఒక వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేస్తే అతను తప్పు చేసినట్టేనా? ఎఫ్ఐఆర్ చేసినటువంటి వ్యక్తిని అక్యూజ్డ్ అని మాత్రమే అంటావు, కన్విక్ట్ అనం. అతను తప్పు, అతని మీద ఆరోపించబడినటువంటి వ్యక్తి తప్పు చేసినటువంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. ఇన్ఫర్మేషన్ ఒక కేసు ప్రకారం, మామూలుగా అయితే డీకే బస్సు కేసు ప్రకారం అయితే పోలీసులకు ఉన్నటువంటి అధికారాలు ఏంటి అంటే పోలీసులు ఇన్ఫర్మేషన్ రాబట్టాలి, లేదంటే పోలీసులు ఈ ఇన్ఫర్మేషన్ రాబట్టే క్రమంలో కొందరు దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేయాలి లేదా ఎఫ్ఐఆర్ చేయాలి, ఇది వాళ్ళ డ్యూటీ. అది డీకే బస్సు కేసు క్లియర్ గా చెప్తుంది. అలానే కాకుండా పోలీస్ డ్యూటీసు, పోలీసుకు సంబంధించినటువంటి ప్రవర్తనలు చెప్పేటటువంటి ఇంకో కేసు కూడా ఉంది, నీలబతి బహేరా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒరిస్సా. ఈ కేసులో కూడా పోలీసులకు కొట్టే హక్కు లేదని చెప్పి చెప్పింది. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు గంజాయి అమ్మారని చెప్పేసి టీడీపీ గవర్నమెంట్ వీళ్ళను కొట్టడం జరిగింది. ఇది టీడీపీ గవర్నమెంట్ లో జరిగినటువంటి విషయం. ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ గవర్నమెంట్ ఉంది. ఇది టీడీపీ గవర్నమెంట్ రాగానే 3 నెలల లోపు గంజాయి లేకుండా ఆంధ్రప్రదేశ్ లో గంజాయి అనే మాటే లేకుండా చేస్తామని చెప్పారు. ఇప్పుడు 12 నెలలు అయింది. వాళ్ళే ఒక గంజాయి దొంగను తీసుకొచ్చేసి ఇవంతా డ్రామా చేశారని చెప్పేసి వాళ్ళ మీద ఒక వ్యతిరేకత వచ్చింది. ఇవన్నీ చూస్తే ఇది వైసీపీకి కొంత అనుకూలంగా ఉన్నటువంటి విషయాలుగా మనకు కనిపిస్తాయి. ఓకే, బానే ఉంది. పోలీసులు ఎందుకు కొడతారు? బాధితుల వల్లనే పోలీసులు కొట్టడం అనేది జరుగుతుంది. బాధితులు అంటే ఒక వ్యక్తి తనకు జరిగినటువంటి అన్యాయాన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాడు. అతన్ని కంప్లైనెంట్ అంటారు. ఇతను చేసినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అతన్ని పిలిపిస్తారు. కంప్లైంట్ ఎవరి మీద అయితే వేశారో అతన్ని పిలిపిస్తారు, ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీలో అతను సపోర్ట్ చేయకపోతే, ఆ ఎంక్వైరీలో సరిగ్గా అతను చెప్పకపోతే, అతను తప్పించుకునేటటువంటి వ్యవహారం చేసినా లేదా పోలీసుల మీద తిరగబడినా ఖచ్చితంగా పోలీసులు అతన్ని కొట్టడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. ఇది
చాలా చోట్ల జరిగేటటువంటి సాధారణమైనటువంటి విషయం. కానీ అది కూడా చేయకూడదు. బాధితుల పట్ల ఫ్రెండ్లీ పోలీస్ అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు బాగా పాపులర్ చేస్తున్నాం. ఒకటి, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణ న్యాయం కావాలని చెప్పేసి పోలీసులకే వాళ్ళు కొట్టమని చెప్తూ ఉంటారు, పోలీసులను భయపెట్టమని చెప్తూ ఉంటారు. దీనివల్ల కొట్టడం జరుగుతుంది. ఇక రెండో విషయం వచ్చేసి పోలీసులకు ఉన్నటువంటి ఓవర్లోడ్. అన్ని జాబుల్లోనూ లీవ్లు ఉన్నాయి, కానీ పోలీస్ జాబ్లో లీవ్. మీరు సండే వెళ్ళినా కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉంటారు. ఇక పండుగలు లేదంటే ఎవరైనా పాపులర్ వ్యక్తి కానీ లేదంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కానీ వాళ్ళకు నిద్ర కూడా ఉండదు. అలాంటి డ్యూటీలు చేస్తూ ఉంటారు. ఓవర్లోడు, డ్యూటీ ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. అంతేకాకుండా గుంపులను చెదరగొట్టడానికి, గుంపులో ఎవరు చెప్పిన మాట వినరు, ముందుకెళ్తూ ఉంటారు. రీసెంట్గా మనం ఆర్సీబీ విజయోత్సవాల టైంలో కూడా గుంపు ఒక్కసారిగా పోవడం వల్లనే కొంతమంది చనిపోయారు, 11 మంది చనిపోయినట్లుగా మనకు తెలుస్తుంది. ఇలాంటి గుంపులను చెదరగొట్టడానికి లేదంటే ఎప్పుడైనా 144 సెక్షన్ పెట్టినప్పుడు కానీ ఇలాంటి టైంలో వాళ్ళు లాఠీలు ఉపయోగించక తప్పట్లేదు కొన్ని చోట్ల. ఏది ఏమైనా ఫ్రెండ్లీ పోలీస్ అని వాళ్ళు ముందుకు వస్తున్నప్పుడు మనకు కూడా ఒక పౌరుడిగా మనకు కూడా ఒక బాధ్యత ఉంటుంది. మన బాధ్యతలను మనం మర్చిపోకుండా మన ప్రవర్తన సరిగ్గా ఉంటే ఖచ్చితంగా పోలీసులు కూడా వాళ్ళ ప్రవర్తనను మార్చుకునే అవకాశం ఉంటుంది. అలా మార్చుకోలేని టైంలో ఖచ్చితంగా కోర్టులున్నాయి. న్యాయం మనకు పోలీసులు దురుసుగా ప్రవర్తించినప్పుడు కోర్టులున్నాయి, కోర్టులను ఆశ్రయించవచ్చు, న్యాయం జరుగుతుంది, వాళ్ళకు మళ్ళీ శిక్ష పడుతుంది. పోలీసులు కొట్టినప్పుడు కానీ లేదంటే ఇంకా మనకు తెలుసు ఎన్కౌంటర్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఎన్కౌంటర్ పేరు మీద ఎన్కౌంటర్ చేసినటువంటి అధికారులు, ఎన్కౌంటర్ ఆఫీసర్స్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత దాదాపుగా చనిపోయినంత వరకు కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కోర్టు వాళ్ళ పట్ల ఊరికే వదిలిపెట్టారు. సో కాబట్టి మనం కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా మెలిగితే ఇలాంటి వాటిని అవాయిడ్ చేయొచ్చు.